హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం మెయిన్ సెక్షన్కి సంబంధించి ప్రీవియస్గా చాలా వీడియోస్ అనేవి చేసుకున్నాం. టీజీపీఎస్సీకి సంబంధించి, తర్వాత చాలా వరకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా మనం కవర్ చేసుకున్నాం. అయితే ఎవ్రీడే మనకి మెయిన్ సెక్షన్కి సంబంధించి మనం చేసుకోవట్లేదు కాబట్టి క్విక్ రివిజన్ మాత్రమే మనం చేస్తున్నాం. ఒక పక్క వీక్లీ హిందూ న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసుకుంటున్నాం. అయితే మెయిన్స్ అనేది ఒకటి మనకి ఒక గ్యాప్ అయితే ఉంది. దాన్ని మనం ఫిల్ చేసే విధంగా వీక్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మనం కవర్ అయ్యేలాగా చూద్దాం. అయితే ఇవి ముఖ్యంగా యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మెయిన్స్కి సంబంధించి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి చాలా ప్రత్యేకంగా మనం డిస్కషన్ అయితే యూజ్ అవుతుంది. వీక్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ వీక్కి సంబంధించి మనం చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2024-25 ఆన్ ద ఇండియన్ ఎకానమీ. కేంద్ర బడ్జెట్ 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థపై ఆదాయపు పన్ను సంస్కరణల ప్రభావాన్ని విశ్లేషించండి అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ మనం ప్రీవియస్గా మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. ఇంట్రడక్షన్, బాడీ పార్ట్, కంక్లూజన్ ఏ విధంగా రాయాలి, 3 స్టెప్స్ ఫార్ములా అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఆన్సర్ రాసే ముందు మనం 3 స్టెప్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏంటి, క్వశ్చన్ రీడింగ్ అనేది మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. రైట్. క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం క్లియర్ కట్గా చదివి అర్థం చేసుకుని ఎంతవరకు మనం రాయాలి అనేది ఈ క్వశ్చన్ రీడింగ్లోనే ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. రైట్. సో అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2024-25 ఆన్ ద ఇండియన్ ఎకానమీ. ఇక్కడ క్వశ్చన్ చదవడంలో ముఖ్యంగా ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే కాదు, అదేవిధంగా క్వశ్చన్ ట్యాక్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. రైట్. అనలైజ్ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం పర్టికులర్గా ఎగ్జాంపుల్స్ కావచ్చు, కొన్ని ఫ్యాక్ట్స్ కావచ్చు, అదేవిధంగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మనం క్లియర్ కట్గా అనలైజ్ అయితే చేయాలి, విశ్లేషణ. రైట్. సో ఇక్కడ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎప్పుడైతే అనలైజ్ అడిగారో కంపల్సరీ విశ్లేషించాలి కాబట్టి ఒక విశ్లేషణలో కంపల్సరీ పాజిటివ్స్, నెగిటివ్స్ వస్తాయి కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంపాక్ట్ అంటే ప్రభావం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి తీసుకున్నారు కాబట్టి ఇండియన్ ఎకానమీ మీద మనకి ఎంతవరకు సంస్కరణల ప్రభావం మనకి ఉంది అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ 25-26, అది 24-25 అని పడింది. రైట్. 25-26. రైట్. సో యూనియన్ బడ్జెట్ 25-26లో ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ సంబంధించి ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నాం ఇంపార్టెంట్ టాపిక్గా హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో. రైట్. సో అయితే సెకండ్ మనకి ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ ఇంట్రడక్షన్, బాడీ పార్ట్కి సంబంధించి మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది బ్రెయిన్ స్టార్మింగ్. రైట్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి, ఏం రాయాలి ఇందులో అనేది ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాం. రైట్. సో అంటే అనలైజ్, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి, అందరికీ తెలిసింది. ఇంట్రడక్షన్ కరెంట్ అఫైర్స్ యూజ్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తాం, అది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనం ప్రీవియస్గా చాలా ఆన్సర్స్ అయితే రాసాం. రైట్. సో నెక్స్ట్ బాడీ పార్ట్లో మనకి ఈ వర్డింగ్ ఏదైతే ఉందో, మనకి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక ఆర్డర్లో మనం రాయడం అనేది జరుగుతుంది. సో ఇంపాక్ట్ అనేది అడిగారు కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది సపరేట్ హెడ్డింగ్స్తో మనం బాడీ పార్ట్ అయితే క్లియర్ చేస్తూ మనం నెక్స్ట్ మనకి కంక్లూజన్ లెవెల్లో, కంక్లూజన్ రాసే ముందు నీడెడ్ మెజర్స్ కూడా మనం రాస్తాం. రైట్. సో కంక్లూజన్ యాజ్ యూజువల్ మనం ఫ్యూచరిస్టిక్గా అంటే భవిష్యత్తును ఉద్దేశించి రాస్తున్నాం. దాని ముందు కంపల్సరీ కొన్ని మెజర్స్ అనేవి, అంటే ఇంకా ఏం చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ అనేది కూడా మనం చేస్తాం. రైట్. సో నెక్స్ట్ మనకి థర్డ్ స్టెప్ ఏంటి, ప్రజెంటేషన్లో భాగంగా మనం ఇందులో ఫ్లో చార్ట్స్ యూజ్ చేయొచ్చు, అదేవిధంగా మనకి ఇంపార్టెంట్గా డయాగ్రామ్స్ లాంటివి యూజ్ చేయొచ్చు, టేబుల్స్ లాంటివి ఉపయోగించుకోవచ్చు. రైట్. సో వీటితో పాటు మనకి ఇంపార్టెంట్గా ప్రజెంటేషన్ ప్రాసెస్లో మనకి ఏది అవసరమైనా దానికి సంబంధించి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఎకానమీ పరంగా గ్రాఫ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. రైట్. సో జాగ్రఫీ పరంగా మ్యాప్స్ కూడా మనం యూజ్ చేసుకుంటాం. రైట్. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. రైట్. సో అవి ఈ 3 స్టెప్స్ అనేది, అంటే ఒక క్వశ్చన్ చూడగానే ఆన్సర్ స్టార్ట్ చేయకుండా ఈ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్ రీడింగ్ క్లియర్ కట్గా మనం చదవడం, బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఈ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్, ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, బాడీ పార్ట్లో ఏం రాయాలి, కంక్లూజన్లో ఏం రాయాలి, అదేవిధంగా కీవర్డ్స్ ఆధారంగా ఏమేం పాయింట్స్ రాయాలి అనేది కూడా మనం రీకాల్ చేసుకోవడం అనేది బ్రెయిన్ స్టార్మింగ్, అంటే మేధో మదనంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ప్రెజెంటేషన్, అంటే ఎక్కడెక్కడ మనకి పాజిబుల్
పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడ మనకి డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్. సో అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయొచ్చు, ముఖ్యంగా ఇంట్రడక్షన్కి వచ్చేసరికి మనకి యూనియన్ బడ్జెట్ 2025 to 26 సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎగ్జంప్షన్ అనేది 12 lakh కట్ అనేది ఇక్కడ పెట్టారు, స్లాబ్ అనేది, రైట్. సో అది మనకి ట్యాక్స్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్రాస్ బ్రాకెట్స్లో మనకి రెడ్యూస్ అయినట్టే మనకు కనిపిస్తుంది. ఈ మూవ్లో పాజిటివ్స్ ఏంటి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రైట్. బాడీ పార్ట్లోకి వచ్చేసరికి పాజిటివ్స్కి వచ్చేసరికి మనం ముఖ్యంగా ఇది డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, రైట్, డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనకి బూస్ట్ చేసినట్టు, అంటే ఇంక్రీజ్ చేసినట్టు అవుతుంది. అంటే పునర్వినియోగపరచలేని ఆదాయాన్ని పెంచడం అనేది మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టిమ్యులేట్ కన్జంప్షన్ని స్టిమ్యులేట్ చేయొచ్చు, అంటే వినియోగం ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించడం, అంటే ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో వినియోగాన్ని ప్రేరేపించడం ఒక లక్ష్యంగా మనకి ఇది ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది, రైట్. సో ఇవి అలా ఉంటే మనకి నెగిటివ్స్ కూడా మనం ఫోకస్ చేస్తే, నెగిటివ్స్లో ముఖ్యంగా ఎకనామిక్ కన్సర్న్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనకి రెవెన్యూ లాస్ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి 1 lakh crore లాస్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ ఇక్కడ మనకి ఈ స్లాబ్స్ వల్ల కలుగుతుంది అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, రైట్. సో అయితే ఆదాయ నష్టం అనేది ప్రత్యక్ష పన్ను ఆదాయంలో 1,00,000 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాబట్టి మౌలిక సదుపాయాలు కావచ్చు, సంక్షేమంలో ప్రభుత్వ పెట్టుబడులను ప్రభావితం చేసే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిక్లైన్ అవుతున్నాయి, అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే సేవింగ్స్ ఆల్రెడీ మనకి 18.4% అనేది జీడిపికి సంబంధించి డిక్లైన్ అయితే అయింది. ఫర్దర్ ఇంకా అంటే 2023 ఫినాన్షియల్ ఇయర్లో చూసుకుంటే అయితే ఈ గృహ పొదుపు క్షీణత అనేది మనకి ఇంకా మూలధన నిర్మాణాన్ని ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫార్మేషన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి అన్సర్టైన్ గ్రోత్, అంటే అన్సర్టైన్ గ్రోత్ అనేది కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ అనిశ్చిత వృద్ధి ప్రభావం, అంటే అధిక వినియోగం ఆశించినప్పటికీ అంటే హయ్యర్ కన్జంప్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇంపాక్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ మీద మనకి అస్పష్టంగా ఉంది. అది ఇక్కడ మనకి ప్రధానంగా ఫోకస్ చేయాలి. అయితే దీనికి సంబంధించి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే ట్యాక్స్ కట్స్ అనేవి షార్ట్ టర్మ్ రిలీఫ్గా ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అంటే దీర్ఘకాలికంగా మనం ఈ ఉపశమనాన్ని మనం దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మనకి మెరుగ్గా మనం తీసుకెళ్లాలంటే వాట్ నీడ్ టు బి డన్ అంటే వే ఫార్వర్డ్లో మనం కంక్లూజన్ ముందు రాయాల్సినవి ఏంటి, పన్ను తగ్గింపులకు సంబంధించి ఉపశమనాన్ని అందిస్తుండగా వాటి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మనం కంపల్సరీ ఎన్హాన్స్డ్ ట్యాక్స్ కాంప్లియన్స్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మెరుగైన పన్ను సమ్మతి కావచ్చు, లేదా బ్రాడనింగ్ ట్యాక్స్ బేస్ని మనం అంటే కొంత విస్తృతంగా చేయడం కావచ్చు, లేదా ఫిస్కల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి మనం ఆధారపడడం అయితే దాని మీద ఆధారపడి ఉంటుంది, రైట్. సో అది ఇక్కడ క్లియర్ కట్గా మనం రాయొచ్చు. సో ఈ ఆన్సర్కి సంబంధించి క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అయితే ట్రై చేయండి, రైట్. సో ఈ విధంగా స్ట్రక్చర్తో మనం ఈజీగా రాయొచ్చు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఇది నెక్స్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి వాట్ ఆర్ ద ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ అండ్ వై ఈజ్ ఇట్ నెసరీ టు ఫేజ్ దెమ్ అవుట్, డిస్కస్ విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ అప్రోచ్ టు సబ్సిడీ రిడక్షన్, రైట్. శిలాజ ఇంధన రాయితీలు అంటే ఏంటి, వాటిని దశల వారీగా తొలగించడం ఎందుకు అవసరం, సబ్సిడీ తగ్గింపుపై భారతదేశం యొక్క విధానానికి సంబంధించి చర్చించండి, రైట్. ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా మనం చదివితే ఫస్ట్ వాట్ అనే క్వశ్చన్ ట్యాగ్ మనకు కనిపిస్తుంది, వై అనే క్వశ్చన్ ట్యాగ్ కనిపిస్తుంది, డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ కనిపిస్తుంది, రైట్. ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది టాపిక్, రైట్. సో నెక్స్ట్ మనకి ఎన్ని పార్ట్స్లో ఇచ్చారనేది మనం అంచనా వేసుకుంటే వాట్ ఆర్ ఫాజిల్ ఫ్యూయల్స్ సబ్సిడీస్ అనేది ఒకటి, నెక్స్ట్ వై ఈజ్ ఇట్ నెససరీ టు ఫేజ్ దెమ్ అవుట్ అనేది సెకండ్ పార్ట్గా చెప్పుకోవచ్చు. డిస్కస్ విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ అప్రోచ్ టు సబ్సిడీ రిడక్షన్ అంటే టోటల్ 3 పార్ట్స్లో అడిగారు. ఇలా క్వశ్చన్ని మనం డివైడ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే అంటే కీవర్డ్స్ కావచ్చు, క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు, అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తూ టాపిక్ ఏంటి, ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు, ఇవన్నీ ముందు చూసుకుంటే ఈజీ అవుతుంది ఆన్సర్ రాయడం, రైట్. ఆల్రెడీ మనం చాలా క్వశ్చన్స్ అయితే రాసాం, రైట్. సో అయితే ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ అంటే ఏంటి, ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనం చేయాల్సింది అసలు ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్పాలి, రైట్. గవర్నమెంట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించడానికి
మనకి కన్జ్యూమర్స్కి ప్రొడ్యూసర్స్ సంబంధించి గవర్నమెంట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ అంటాం అనేది మనం వీక్లీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ కూడా చేసాం, రైట్. అంటే శిలాజ ఇంధన రాయితీలు అంటే వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు శిలాజ ఇంధనాల ఖర్చును తగ్గించే ప్రభుత్వ చెల్లింపులుగా మనం ఇక్కడ చెప్పొచ్చు. అవి ఎక్స్ప్లిసిట్గా ఉన్నాయి, ఇంప్లిసిట్ సబ్సిడీస్ కూడా ఉన్నాయి. ఎక్స్ప్లిసిట్ అంటే మనకి డైరెక్ట్ ఫినాన్షియల్ సపోర్ట్, ఇంప్లిసిట్ అంటే కొన్ని హిడెన్ సొసైటల్ కాస్ట్, పొల్యూషన్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఇలాంటివి, రైట్. ఈ టైప్స్ కూడా మనకి ఇంట్రడక్షన్లో లింక్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే వాట్ ఆర్ అని అన్నారు కానీ సింపుల్గా రాయొచ్చు. నెక్స్ట్ మనకి బాడీ పార్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి రీజన్స్ అడిగారు కాబట్టి రీజన్స్ టు ఫేజ్ అవుట్ అనేది కారణాలు ఏంటో రాస్తాం. శిలాజ ఇంధన రాయితీలను దశల వారీగా నిలిపివేయడానికి కారణాలు. అందులో మనం మొదటిది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అంటే పర్యావరణ ప్రభావం అయితే ఒకటి ప్రధాన కారణం, రైట్. సో అంటే సబ్సిడీస్ అనే ఫాసిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ని ప్రమోట్ చేస్తున్నాయి. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ అండ్ ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మనకి ప్రభావితం అయింది కాబట్టి, రైట్. కాలుష్యాన్ని మరింత దిగజారుతున్నాయి కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే పర్యావరణ ప్రభావం పరంగా సబ్సిడీలు శిలాజ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాతావరణ మార్పు, వాయు కాలుష్యాన్ని కూడా మరింత దిగజారుస్తున్నాయి కాబట్టి అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి ఎకనామిక్ బర్డెన్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. హై సబ్సిడీస్ అనేవి గవర్నమెంట్ బడ్జెట్ని కూడా స్ట్రెయిన్ చేస్తున్నాయి. అంటే కొంత ఫండ్స్ అనేవి రిడ్యూస్ అవుతున్నాయి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. అదొక ఎకనామిక్ బర్డెన్గా మనం ఇక్కడ చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఇక్కడ శక్తి పరివర్తన అని మనం చెప్పుకోవచ్చు, రైట్. అంటే ఫేజింగ్ అవుట్ ఏదైతే ఉందో సబ్సిడీస్ సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీకి మారడానికి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఇది ఇండియాస్ నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి 2070కి సంబంధించి అది ఒకటి ఉపయోగపడుతుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ప్రభావాలకు సంబంధించి మార్కెట్ డిస్టార్షన్ కూడా, అంటే మార్కెట్కి సంబంధించి వక్రీకరణ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్గా మనం ఫాసిల్ ఫ్యూయల్ ప్రైసెస్ని తగ్గించడానికి మనం చూస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది క్లీన్ ఎనర్జీ టెక్నాలజీకి సంబంధించి తగ్గించే అవకాశం అయితే ఉంది. అంటే శిలాజ ఇంధన ధరలను కృత్రిమంగా తగ్గించడం, స్వచ్ఛమైన ఇంధన సాంకేతికత పరిజ్ఞానాల్లో పెట్టుబడులను కూడా నిరుత్సాహపరిచే అవకాశం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. అయితే ఇండియా అప్రోచ్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా సెకండ్ పార్ట్లో డిస్కస్ చేయమన్నారు కాబట్టి ఇండియా అప్రోచ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్యూయల్ డీరెగ్యులేషన్ అనేది జరుగుతుంది, రైట్. సో అంటే మార్కెట్ డ్రివెన్ ప్రైసింగ్ అంటే మార్కెట్ ఆధారిత ధరలను అనుమతించడం మనం చూస్తున్నాం. అంటే పెట్రోల్, డీజిల్ రాయితీలను తొలగించడం మనం చూస్తున్నాం. అందుకనే ఫ్యూయల్ డీరెగ్యులేషన్ అంటే ఇంధన నియంత్రణ తొలగింపు అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి టార్గెటెడ్ సబ్సిడీస్, రైట్. టార్గెటెడ్ సబ్సిడీస్ కూడా అంటే ఎల్పిజి సబ్సిడీస్ అనేవి లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి లిమిటెడ్గా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎం ఉజ్వల యోజన అనేది ఉంది, రైట్. సో అంటే లక్ష్య సబ్సిడీలు అనేవి ఇక్కడ పరిమితం, తక్కువ ఆదాయ కుటుంబాలకు మాత్రమే పరిమితంగా ఉన్నాయి కాబట్టి అదొకటి ఇండియా అప్రోచ్ విధంగా, రైట్. రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సాహం కూడా ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎం కుసుమ్ కావచ్చు, రైట్. అదేవిధంగా నేషనల్ సోలార్ మిషన్ కావచ్చు. ఇవి క్లీన్ ఎనర్జీ అడాప్షన్ని మనం తీసుకున్నాం. అంటే స్వచ్ఛమైన శక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాం, రైట్. నెక్స్ట్ మనకి కార్బన్ ట్యాక్సేషన్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే కోల్ అనేది మనకి క్లీన్ ఎనర్జీ సెస్గా మనం ట్యాక్స్ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా ఈ ఫాసిల్ ఫ్యూయల్ యూజ్ని ఇండైరెక్ట్గా మనం డిస్కరేజ్ చేస్తున్నట్టే, రైట్. బొగ్గుపై ఈ క్లీన్ ఎనర్జీ సెస్ అనేది మనకి విధించబడుతుంది. ఇది శిలాజ ఇంధన వినియోగాన్ని పరోక్షంగా నిరుత్సాహపరిచే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో ఇవి మనకి క్లియర్ కట్గా 3 పార్ట్స్ అడిగారు కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం లేదు. మనం రాస్తుంది 150 వర్డ్స్ అండ్ 10 మార్క్స్ కాబట్టి నో నీడ్ టు రైట్ యూజ్లెస్ థింగ్స్, రైట్. మనకి ఏదైతే అడిగారో మనం డివైడ్ చేసుకుంటూ క్వశ్చన్లో ఉన్న పార్ట్స్ని అవి రాస్తే సరిపోతుంది పాయింట్స్ వైజ్, రైట్. ఫైనల్గా కంక్లూజన్ చూసుకుంటే ఇక్కడ సింపుల్గా మనం ఫేజ్ సబ్సిడీ రిమూవల్ స్ట్రాటజీ అనేది మనకి ఒక అఫోర్డబుల్ రెన్యూబుల్ ఎనర్జీ ఆల్టర్నేటివ్స్ని మనం కంబైన్ చేస్తూ సస్టైనబుల్ ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ గ్రోత్కి మనకి చాలా అవసరం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రైట్. అండ్ అంటే ఎనర్జీ అఫోర్డబిలిటీ కావచ్చు, రైట్. ఎనర్జీ అఫోర్డబిలిటీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ మనకు అవసరం, రైట్. అదేవిధంగా ఫిస్కల్ ప్రూడెన్స్
అనేది కూడా మనకు అవసరం. అంటే ఏంటి, ముఖ్యంగా సుస్థిరమైన ఆర్థిక పర్యావరణ వృద్ధికి మన సరసమైన పునరుత్పాద ఇంధన ప్రత్యామ్నాయాలతో కలిపి మన దశల వారీగా ఈ సబ్సిడీ తొలగింపు వ్యూహం చాలా కీలకం అని చెప్తున్నారు. భారతదేశం యొక్క విధానం ఇంధన స్తోమత కావచ్చు, అదేవిధంగా పర్యావరణ బాధ్యత కావచ్చు, ఆర్థిక వివేకాన్ని సమతుల్యం చేసే విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ రూలింగ్ ఆన్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ లీనియర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. రైట్, సో ఇక్కడ పరిహార అటవీ నిర్మూలనపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క ప్రాముఖ్యతను మరియు భారతదేశంలో సరళ ప్రాజెక్టులపై దాని ప్రభావాలను చర్చించండి అని ఇచ్చారు. ఇక్కడ సింపుల్గా మనకి క్వశ్చన్లో డిస్కస్ అనేది ఇచ్చారు. రైట్, సో ఒకే ఒక క్వశ్చన్ ట్యాగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సిగ్నిఫికెన్స్ అనేది ఒక కీవర్డ్. అంటే సుప్రీంకోర్ట్స్ రూలింగ్ అనేది కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ గురించి, రీసెంట్గా లీనియర్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్స్ గురించి మనం చూసాం. రైట్, సో ఇది రీసెంట్గా మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్లోనే మనం డిస్కస్ చేసాం. అయితే పరిహార అటవీ నిర్మూలనపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది టాపిక్. అయితే ప్రాముఖ్యత అనేది కీవర్డ్. భారతదేశంలో సరళ ప్రాజెక్టులపై దాని ప్రభావాలు అంటే ఇంపాక్ట్ అనేది, ఇంప్లికేషన్స్ అనేది సెకండ్ కీవర్డ్. రైట్, 2 పార్ట్స్లో మనం ఇది డిస్కస్ చేయొచ్చు. రైట్, సో అయితే ఇంట్రడక్షన్ మనం ఇక్కడ ఏ విధంగా రాయాలి? ఇంట్రడక్షన్లోకి వచ్చేసరికి మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు రూలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2023 నుంచి ఇది స్టార్ట్ చేశారు కాబట్టి అది కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఏదైతే ఉందో కంపల్సరీ సేమ్ ఎకలాజికల్ జోన్లో ఇది మనం డిఫారెస్టేషన్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్కి సంబంధించి వేరే ప్లేస్లో ఎఫారెస్టేషన్ జరగాలి అనేది మనం ఇక్కడ చెప్పాలి. అంటే లీనియర్ ప్రాజెక్ట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఒక ప్లేస్లో ఆ ఫారెస్ట్ని పాడు చేస్తుందో అదే ఎంత వైశాల్యం అయితే ప్లేస్ ఉందో వేరే ప్లేస్లో ఆ ఫారెస్ట్ని మనం ఎఫారెస్టేషన్ చేయాలి, ఫారెస్ట్ను మనం పెంచాలి అనేది ఇక్కడ లీనియర్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. అంటే కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అనమాట. రైట్, సో అంటే కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అంటే ఏంటి అనేది మీనింగ్ కూడా ఇక్కడ రాయొచ్చు సింపుల్గా. అంటే మన ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980ని మనం లింక్ చేసుకోవచ్చు. రైట్, అదేవిధంగా మనకి క్యాంపా అనేది ఉంది. రైట్, కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, ఇది కూడా మనకి ఇంక్లూడ్ చేయాలంటే ఇవన్నీ కీవర్డ్స్ మన ఆన్సర్లో కంపల్సరీ కనిపించాల్సిన కీవర్డ్స్. రైట్, ప్రాబ్లం ఏంటి, ఎర్లియర్ ఎఫారెస్టేషన్ అనేది డిఫరెంట్ రీజియన్స్లో జరిగేది, బట్ అది బయోడైవర్సిటీకి సంబంధించి చాలా జీవ వైవిధ్యానికి సంబంధించి చాలా ప్రభావం అయితే ఉంది. రైట్, సో అయితే సిగ్నిఫికెన్స్ బాడీ పార్ట్లోకి వచ్చేసరికి మనం ఫస్ట్ ప్రాముఖ్యత రాయాలి. రైట్, ప్రాముఖ్యతలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఇట్ ప్రొటెక్ట్స్ లోకల్ ఎకోసిస్టమ్స్. దీనికి సంబంధించి మనం చూసుకుంటే లోకల్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి అనేది క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు, స్థానికంగా ఉన్నవి. రైట్, అంటే సేమ్ ఎకలాజికల్ రీజియన్ ఉన్న ప్లేస్లో సంబంధించి ఎక్కడైతే వేరే ప్లేస్లో అది రీప్లాంటేషన్ చేయాలి, అది బయోడైవర్సిటీకి మనకి సంరక్షించినట్టే. రైట్, ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ సంబంధించి రిపోర్ట్ అయితే మనకి 2022 మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది పూర్ ఫారెస్ట్ హెల్త్ని ఇక్కడ కనిపెట్టింది ఎప్పుడైతే ఎఫారెస్టేషన్ అనేది కొన్ని రీజియన్స్లో చేశారో. రైట్, సో నెక్స్ట్ మనకి స్ట్రాంగర్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ కూడా మనకి అవసరం. రైట్, అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. రైట్, స్ట్రాంగర్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఇక్కడ మిస్యూజ్ అంటే క్యాంపా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేస్తున్నారో అది మనకి ప్రివెంట్ చేయాలి, నిరోధించాలి. కన్జర్వేషన్ అంటే సంరక్షణని మనం ఇంప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిఏజీ రిపోర్ట్ని మనం ఇక్కడ 2020 రిపోర్ట్ని మనం చెప్తే ఇది మిస్అలొకేషన్ ఆఫ్ ఎఫారెస్టేషన్ ఫండ్స్ అంటే క్యాంపాకి సంబంధించి ఇక్కడ చెప్పింది. రైట్, సో ఇలాంటివి కంపల్సరీ ఎగ్జాంపుల్స్ ఆధారంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ట్రాన్స్పరెన్సీ కావచ్చు, మానిటరింగ్ కావచ్చు, మనకి కంపల్సరీ ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఇది ఉంది. అంటే ఎఫారెస్టేషన్ ప్రాజెక్ట్స్ అనేవి స్ట్రిక్ట్లీ మానిటర్ అవుతాయి కాబట్టి అదొక ఎగ్జాంపుల్. అంటే సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ దెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే అనేది 2022 అనేది ప్రాపర్ ఎఫారెస్టేషన్ అనేది జరిగేల సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల మనకు జరిగింది. అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. రైట్, సో అయితే నెక్స్ట్ మనకి ఇంపాక్ట్ ఏంటి, నెక్స్ట్ పార్ట్లో మనకి ఇంపాక్ట్ ఆన్ లీనియర్ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ అడిగారు. రైట్, సో దీనికి సంబంధించి మనకి అప్రూవల్స్లో డిలేలు ఉండడం మనం చూస్తున్నాం. రైట్, డిలేస్ ఇన్
అప్రూవల్స్లో పర్మిషన్స్లో డిలేడ్. అంటే ఇక్కడ స్ట్రిక్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది కొంత ప్రాజెక్ట్స్ని స్లో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది చాలా మల్టిపుల్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. అదేవిధంగా మనకి హై కాస్ట్స్ అనేవి కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ డెవలపర్స్ కంపల్సరీ ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది లోకలైజ్డ్ ఎఫారెస్టేషన్కి. అది కూడా ఒక ఇంపాక్టే చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై మనకి నాగపూర్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో అది చాలా ల్యాండ్ కాంపెన్సేషన్ కాస్ట్ అనేవి చాలా పెరిగాయి దీనివల్ల, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపాక్ట్లోనే మనకి నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది అంటే ప్రాజెక్ట్స్ అనేవి కంపల్సరీ ఎకో సెన్సిటివ్ ప్లానింగ్కి ఇంటిగ్రేట్ చేయాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇది వెరీ రీసెంట్ కాబట్టి, రైట్. లోకల్ ఎఫారెస్టేషన్ మెజర్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేయబడ్డాయి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి, మెజర్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనకి ఇక్కడ కంపల్సరీ రాయాలి. ఛాలెంజెస్లోకి వచ్చేసరికి ల్యాండ్ షార్టేజ్ అనేది ఎఫారెస్టేషన్కి ఎక్కువ ఏరియాల్లో ఇది ఒక ప్రాబ్లం, రైట్. అదేవిధంగా మనకి సర్వైవల్ రేట్ అనేది ట్రీస్ సంబంధించి చాలా తక్కువ ఉండడం, రైట్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో కూడా మనం చూసాం, రైట్. అయితే సొల్యూషన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా GIS మ్యాపింగ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి, రైట్. ల్యాండ్ సెలెక్షన్ సంబంధించి గ్రీన్ హైవేస్ ప్రాజెక్ట్స్ మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం GIS మ్యాపింగ్ అనేది, రైట్. నెక్స్ట్ మనకి కమ్యూనిటీ మానిటరింగ్ కూడా మనకి అవసరం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రీన్ ఇండియా మిషన్లో మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఎకో ఫ్రెండ్లీ హైవేస్ అనేవి డిజైన్ చేయాల్సిన అవసరం అవుతుంది. వైల్డ్ లైఫ్ కారిడార్ సంబంధించి నాగ్పూర్ గోవా హైవేకి సంబంధించి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఫైనల్గా కంక్లూజన్లో ఏం చెప్తాం, సుప్రీంకోర్ట్స్ రూలింగ్ ఏదైతే ఉందో ఈ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ సంబంధించి ఇది ఒక గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. ఇండియా యొక్క ఎన్విరాన్మెంటల్ పాలసీని ముందు తీసుకెళ్ళడానికి అనేది చెప్పచ్చు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అండ్ అప్రోచ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇక్కడ డిస్కస్ ద కీ ఛాలెంజెస్ అండ్ నెసెసరీ మెజర్స్ ఫర్ ఇంప్రూవింగ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా. భారతదేశంలో పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రంను మెరుగుపరచడానికి కీలకమైన సవాళ్లు మరియు అవసరమైన చర్యలను చర్చించండి అని ఇచ్చారు. ఇక్కడ కీ ఛాలెంజెస్ అనేవి మనకి ఇక్కడ హైలైట్గా మనకి కీవర్డ్ కనిపిస్తుంది. డిస్కస్ క్వశ్చన్ ట్యాగ్, నెసెసరీ మెజర్స్ కూడా అడిగారు, రైట్. అంటే ఇంప్రూవింగ్ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ. ఇక్కడ సింపుల్గా మనం కరెంట్ అఫైర్స్ను ఉపయోగించి ఇంట్రడక్షన్లో చూసుకుంటే రీసెంట్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో 2024 సంబంధించి మనం ఇక్కడ హైలైట్ చేస్తూ రాయొచ్చు. ఆల్మోస్ట్ 25% క్లాస్ 3 స్టూడెంట్స్ అనేవి ఇండియాలో సింపుల్ టెక్స్ట్ని రీడ్ చేయడానికి స్ట్రగుల్ చేయడం, లేదా మనకి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించి క్రైసిస్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. ఇక్కడ మనకి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ మనకి ఏదైతే నిపుణ్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో అది వ్యాలిడిటీ మనకి 2026 నుంచి 27 అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం ఇలాంటి స్కీమ్స్ని మనం లింక్ చేసుకోవచ్చు, రైట్. వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, రైట్. సో అయితే కీ ఛాలెంజెస్ ఏమున్నాయి ఇంపార్టెన్స్ వైజ్ మనం ఇక్కడ కవర్ చేసినట్టే అయితే ఛాలెంజెస్ అనేవి మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఛాలెంజెస్లోకి వచ్చేసరికి ఫస్ట్ మనకి పూర్ లెర్నింగ్ అనేది మనకి ఇక్కడ పూర్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అంటే చాలామంది గవర్నమెంట్ అండ్ రూరల్ స్కూల్స్లో చిల్డ్రన్ ఈ బేసిక్ రీడింగ్ అండ్ మ్యాథ్స్ స్కిల్స్లో మనకి క్లాస్ 3 వరకు మనం చూసుకుంటే తక్కువలో ఉన్నారు, అంటే చాలా ఫెయిల్ అవుతున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జాంపుల్ మనకి ఈ ASIR రిపోర్ట్స్ సంబంధించి మనం కొన్ని లెక్కలు చెప్పచ్చు, రిపోర్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ మనకి హై టీచర్ వేకెన్సీస్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రధానం, అంటే ట్రైనింగ్ గ్యాప్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. షార్టేజ్ ఆఫ్ ట్రైనర్ టీచర్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవచ్చు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఫర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో 2022-23 అనేది ఆల్మోస్ట్ 10 lakh టీచర్ వేకెన్సీస్ అనేవి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ ఛాలెంజెస్లో చూసుకుంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా మనకి ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్
ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు ఎడ్యుకేషన్లో, రైట్. చాలామంది స్టూడెంట్స్ ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ మదర్ టంగ్ నుంచి డిఫర్ అవ్వడం వల్ల, వేరేది అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి NEP 2020 అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే ఇది మల్టీలింగ్యువల్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ FLN ఏదైతే ఉందో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీని ఇంప్రూవ్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ ఇంపార్టెంట్ లిమిటెడ్ డిజిటల్ యాక్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి డిజిటల్ డివైడ్ అనేది మనకి ఇక్కడ ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదొక సవాలుగా, రైట్. రూరల్ స్టూడెంట్స్ అనేవి పూర్ యాక్సెస్ అనేది ఇక్కడ డిజిటల్ టూల్స్కి ఫేస్ చేస్తున్నారు, రైట్. సో ఇలాంటివి మన సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ ఇలాంటివి కూడా రాయొచ్చు. మన 10 మార్క్స్ కాబట్టి ఒక 4 చాలు, రైట్. నెక్స్ట్ మనకి నెససరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నీడెడ్ మెజర్స్ అంటాం, రైట్. ఫైనల్గా ఈ ఛాలెంజెస్ని మనం పరిష్కరించే దిశగా మనం ఏం తీసుకోవాలి, ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంథనింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయాలంటే ఏం చేయాలి, అంగన్వాడీస్ ఉన్నాం. పర్టికులర్గా మనకి అంగన్వాడీస్ సంబంధించి, అదేవిధంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా, రైట్. సో ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ స్కిల్స్ని బిల్డ్ చేయడానికి వీటిని యూనివర్సలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, అంగన్వాడీస్ అండ్ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ని, రైట్. అదొకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి పోషన్ బి పడాయి బి అనే 2023 స్కీమ్ అయితే ఇనిషియేటివ్ అయితే మనం తీసుకోవచ్చు, న్యూట్రిషన్ అండ్ ఎర్లీ లెర్నింగ్కి ఇంటిగ్రేట్ చేసే విధంగా, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టీచర్ ట్రైనింగ్ సంబంధించి మనం అదొక సవాల్ ఉంది కాబట్టి దానికి మనం కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి మనం చూసుకుంటే ఈ రెగ్యులర్ FLN ఫోకస్ టీచర్ ట్రైనింగ్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసుకుని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ దీక్ష ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయితే ఉంది, రైట్. సో ఇది ఇంటరాక్టివ్ టీచింగ్ మాడ్యూల్స్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మదర్ టంగ్ బేస్డ్ లెర్నింగ్ కూడా మనకి ఇంపార్టెంటే. NEP ఫోకస్ అనేది రీజనల్ లాంగ్వేజెస్ని ఇంప్లిమెంట్ చేయడమే కాబట్టి విద్యా ప్రవేశ్ ప్రోగ్రామ్ లాంటివి కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్గా, రైట్. సో అయితే డిజిటల్ అండ్ ఎడ్టెక్ ఇంటిగ్రేషన్ అంటే లో కాస్ట్ డిజిటల్ టూల్స్ అనేవి రూరల్ స్కూల్స్లో ప్రొవైడ్ చేసే విధంగా డిజిటల్ కేటగిరీలో డిజిటల్ డివైడ్ అనేది మనకు ఒక ఛాలెంజ్ ఉంది కాబట్టి దానికి కూడా సొల్యూషన్ ఇక్కడ PM ఈ-విద్య, రైట్. PM ఈ-విద్య అనే స్కీమ్ కూడా ఇనిషియేటివ్ అనేది వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎడ్యుకేషన్గా మనం తీసుకుంటున్నాం. ఇది కూడా మనం లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఫైనల్గా కంక్లూజన్లో మనకి యూనివర్సల్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏదైతే ఉందో మనకి నిపుణ్ భారత్ సంబంధించి దాన్ని లింక్ చేసుకుంటూ అది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి కొన్ని స్టెప్స్ రైట్ డైరెక్షన్లో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంప్లిమెంటేషన్, టీచర్ ఎంపవర్మెంట్, డిజిటల్ ఈక్విటీ ఇవన్నీ మనకి చాలా అవసరం సక్సెస్ సాధించాలంటే, రైట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ కావచ్చు, కమ్యూనిటీ డ్రివెన్ ఎడ్యుకేషన్, మల్టీలింగ్వల్ టీచింగ్ మెథడ్స్ ఇవన్నీ కొత్త రోల్ అయితే ప్లే చేస్తాయనేది చెప్తాం, సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్కస్ ద ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బెగ్గర్ థై నైబర్ పాలసీస్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ట్రేడ్. బిచ్చగాల పొరుగువారి విధానాల ఆర్థిక పరిణామాలు మరియు ప్రపంచ వాణిజ్యంపై వాటి ప్రభావం గురించి చర్చించండి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మనకి ఇక్కడ బిచ్చగాడు మరియు తన పొరుగువారి విధానాల ఆర్థిక పరిణామాలలాగా ఈ మీనింగ్ అయితే వస్తుంది, రైట్. సో బెటర్ టు రిమెంబర్ దిస్ వర్డ్ బెగ్గర్ థై నైబర్ పాలసీస్, రైట్. ఇక్కడ రీసెంట్గా మనం డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి ఇక్కడ తీసుకుంటాం. ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అన్నారు కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. నెక్స్ట్ ఇంపాక్ట్ అనేది కూడా సెకండ్ కీవర్డ్, రైట్. సింపుల్గా 2 పార్ట్స్లో రాయొచ్చు. ఇంట్రోకి వచ్చేసరికి మనం ఫస్ట్ మనకి బెగ్గర్ థై నైబర్ పాలసీస్ అంటే ఏంటో అనేది చెప్తాం. రీసెంట్గా US చైనా ట్రేడ్ వార్ సంబంధించి స్టార్ట్ చేస్తే, రైట్. అంటే ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ కావచ్చు, US చైనా ట్రేడ్ వార్ కావచ్చు, ఇవి మేజర్ ఎకానమీస్ అనేవి ఈ బెగ్గర్ థై నైబర్ పాలసీస్ రిలేటెడ్గా మనకి కనిపిస్తున్నాయి అనేది ఒక ఇంట్రడక్షన్ రాసి అప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది మనం అసలు వాట్ ఈజ్ బెగ్గర్ థై నైబర్ పాలసీస్ అనేది ఇక్కడ చెప్తాం, రైట్. అంటే హిస్టారికల్గా గ్రేట్ డిప్రెషన్ వచ్చిన టైంలో 1930s ఈ పాలసీస్ అనేవి మనం చూసాం, రైట్. అంటే వాళ్ళు తీసుకునే చర్యలు వేరే దేశానికి కొంత
ఇన్ఎక్స్పెన్సివ్గా ఉండి మన దేశానికి కొంత బెనిఫిట్గా ఉండే చర్యలు తీసుకుంటే ట్రేడ్ రిలేటెడ్గా దాన్నే మనం బెగ్గర్తై పాలసీస్ అంటాం, రైట్. సో అయితే ఇక్కడ ప్రీవియస్గా మనం COVID-19 టైంలో కావచ్చు, యుఎస్ కావచ్చు, చైనా కావచ్చు, COVID-19 టైం మనం చూసుకుంటే 2022 డిస్రప్టెడ్ గ్లోబల్ సప్లై చైన్స్ అనే టైంలో మనం ఈ పర్టికులర్గా ఈ పాలసీస్ అనేవి చూసాం, రైట్. అయితే ఫస్ట్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫస్ట్ 1 by 1 చూస్తే ట్రేడ్ వార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ వార్స్ అండ్ రిటాలియేషన్ అంటే పర్టికులర్గా ఒక కంట్రీ చేస్తుందని ఇంకొక కంట్రీ కూడా అదే చేయడం అనేది రిటాలియేషన్గా చెప్పుకుంటాం, అంటే పగ, ప్రతీకారం, ఈ విధంగా, రైట్. యుఎస్ చైనా ట్రేడ్ వార్ అనేది మనకి 2018 నుంచి 23 వరకు కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 500 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ అనేది రెడ్యూస్ అయింది WTO రిపోర్ట్ ప్రకారం, రైట్. అదేవిధంగా కరెన్సీ డివాల్యుయేషన్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటే ఇన్ఫ్లేషన్ సంబంధించి కూడా మనకి అదొక ఎకనామిక్ ఇంప్లికేషన్గా చెప్పుకోవచ్చు. అంటే చైనాస్ యువాన్ డివాల్యుయేషన్ అనేది 2015లో జరిగింది, రైట్. సో అది క్యాపిటల్ అవుట్ఫ్లోకి దారితీసింది, రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్, సప్లై చైన్ డిస్రప్షన్స్ కూడా జరిగాయి, రైట్. అది సరఫరా గొలుసుల ఆటంకాలు, అంతరాయాలు, అంటే COVID-19 లాక్డౌన్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవి వల్నరబిలిటీస్ ఏవైతే గ్లోబల్ ట్రేడ్లో ఇంకా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించే COVID-19 టైంలో, రైట్. నెక్స్ట్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రైట్. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ స్లో డౌన్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి కాన్సిక్వెన్సెస్గా చెప్పుకోవచ్చు ఎకనామికల్గా. అంటే ఇక్కడ ముఖ్యంగా యుఎస్ ఎక్స్పోర్ట్స్ అనేవి కొంత డ్రాప్ అయ్యాయి ఆ టైంలో, 1930 టైంలో స్మూత్ హాలే టారిఫ్ అనేది విధించిన టైంలో, రైట్. సో ఇవన్నీ మనకి చెప్పుకోవచ్చు. గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది దీని ప్రకారం, రైట్. ప్రొటెక్షనిజం ఎప్పుడైతే పెరుగుతుందో కన్జ్యూమర్స్ సఫర్ అవుతారు, రైట్. సో ఇదంతా మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ట్రేడ్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా WTO అండ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చాలా వీక్ అవుతాయి, అది కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. సో అంటే ఇక్కడ ఇంపాక్ట్లో భాగంగా యుఎస్ విత్డ్రాల్ ఫ్రమ్ TPP ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఏదైతుందో 2017లో విత్డ్రాల్ అవ్వడం యుఎస్ అనేది చూసాం, రైట్. అదొక ఇంపార్టెంట్. ఫ్రీ ట్రేడ్ సంబంధించి గ్రోత్ అనేది డిక్లైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్స్ గ్రీన్ టారిఫ్స్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే 2023లోనే ఇది ఏషియన్ ఇండస్ట్రీస్కి చాలా ఇంపాక్ట్ అయ్యింది, రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి నీడెడ్ మెజర్స్ అనేవి ట్రేడ్ వార్స్ని మనం ఇది చేయాలంటే ఏం తీసుకోవాలి చర్యలు అనేది కంక్లూజన్ ముందు మనం ఇక్కడ రాయొచ్చు. అంటే WTO రూల్స్ని మనం స్ట్రెంథెన్ చేయాలి ఫస్ట్, రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అంటే యాంటీ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ని తీసుకురావాలి, అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా సప్లై చైన్స్ని డైవర్సిఫికేషన్ చేయాలి. ఇండియా చైనా +1 స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇలాంటివి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. డైవర్సిఫికేషన్ ఆఫ్ సప్లై చైన్స్ అనేది మనకి ఇంపార్టెంట్, ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫెయిర్ కరెన్సీ ప్రాక్టీసెస్ కూడా మనకి చాలా అవసరం. అంటే IMF's కరెన్సీ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రేడ్ లిబరలైజేషన్ కావచ్చు. ఇండియా UAE FTA ఏదైతే ఉందో 2022లో ఆల్మోస్ట్ 27% ట్రేడ్ని ఒక సంవత్సరంలో మనకి బూస్ట్ చేసింది, రైట్. ఇలాంటివన్నీ మనకి మెజర్స్గా తీసుకోవచ్చు. అయితే ఫైనల్గా మనకి కంక్లూజన్లో ప్రొటెక్షనిజం కన్నా మనకి కంపల్సరీ ఫ్రీ ట్రేడ్ని, కోఆపరేషన్ని, మనం సస్టైనబుల్ గ్రోత్ని సాధించే విధంగా మనం ఫోకస్ చేయాలనేది కంక్లూజన్లో చెప్తే సరిపోతుంది, రైట్. ఇవి మనకి టోటల్ 5 క్వశ్చన్స్ అయితే 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం ఈ వీక్కి సంబంధించి ఇవి చెప్పుకోవచ్చు. కంపల్సరీ ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయండి, ఇవి కంపల్సరీ మనకి ఎక్స్పెక్టెడ్గా వస్తాయి, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.